కాళేశ్వరం ప్రాజెక్టులో అపోహలు సృష్టించి కుట్రపూరితంగా వ్యవహరించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది, సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను హైకోర్టు తోసిపుచ్చడం రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని చెప్పి 30 మాసాలు గడిచిందని ఇంతవరకు మరమ్మతులకు కావాల్సిన సాయిల్ టెస్ట్ కూడా చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి దిక్సూచిగా మారారన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగితే రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరన్న ఆయన, ప్రతిపక్షాలు గట్టిగా ఉంటేనే పాలకవర్గం ముందుకు వెళుతుందన్నారు. రేవంత్ రెడ్డికి కలలో కేసీఆర్ కనబడుతున్నాడన్న జీవన్ రెడ్డి, భవిష్యత్తు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమన్నారు. వరద కాల్వ, మల్లన సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లా చెప్తూ పోతుంటే ఏదైతుందో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఈ 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4000 కోట్లు అని చెప్పండి. ఈ 4000 కోట్లలో ఒక 2 పియర్సే అక్కడ శాండ్ ఎరోజన్ తోని వరదలు అతిగా వచ్చి శాండ్ ఎరోజన్ సాంకేతికంగా కొంత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక 2 పియర్స్ ఏదైతుందో క్రాక్ వచ్చింది. అంటే అది మరమ్మతు చేయాలి అని చెప్పారంటే కేవలం ఒక మనం 300-400 కోట్లతో మరమ్మతు చేయగలిగే అవకాశం ఉంది. ఈ 2 పియర్స్ క్రాక్ రావడం. అది ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం వీళ్ళ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఈ నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఎల్ఎన్టీ ఈజ్ ఎ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అది ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ, అదేదో ప్రైవేట్ యాజమాన్య సంస్థ కాదు. అది వాళ్ళ అనుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక అనుమతులు అవన్నీ కూడా చూసుకొనే వాళ్ళు టెండర్ ఆమోదం ముందుకు పోవడం దొరుకుతుంది చెప్పండి. ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే, దీని నిర్వహణ భారం కూడా ఏదైతుందో వాళ్ళపై ఉంది.